ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామన మీకు వందనాలు. యేసు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలబడ్డాడు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన ఆ గ్రంథము విప్పినాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డివారికి చూపు కలగాలి, నలిగిన వారు విడిపించబడాలి. ప్రభు హితవత్సరం ప్రకటించుటకై ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికింది. ఈ మాట నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని ఆ సమాజ మందిరంలో ఉన్న వారందరితోనూ యేసు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు గ్రంథాన్ని విప్పినాడు. ఈరోజు దేవుని వాక్యము మనకు అనేక మందికి ఈ గ్రంథంలో ఉన్న విషయాలు, లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులు, మరుగైన విషయాలను దేవుడు బయలుపరుస్తున్నాడు. రహస్యమైన దాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. చీకట్లో మాట్లాడుకునే దాన్ని దేవుడు వెలుగులో వినిపిస్తున్నాడు. గదుల యందు చెవిలో చెప్పుకునేదాన్ని మిద్దెల మీద ప్రభు చాటిస్తూ ఉన్నాడు. ఆ విషయాలు ఏమిటి అనే విషయం మనం చూసినట్లయితే, మొదట దేన్ని ప్రభు బంధించాలని అనుకున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యం మనకు స్పష్టంగా అందులో రాయబడినటువంటి సంగతి ఏమిటి అనే విషయం చూసినట్లయితే 16వ అధ్యాయం 18 నుండి సంఘానికి ఇచ్చినాడు. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. చూడండి, పాతాళలోక ద్వారం ఉంది, నిత్య జీవము ఉండాలి. దయచేసి దేవుని వాక్యం వినేటువంటి మన యొక్క జీవితాల్లో ప్రభు ఇక్కడ దేన్ని బంధించాలని ఆశ కలిగి ఉన్నాడు, దేన్ని విప్పాలని ఆశ కలిగి ఉన్నాడు. అంటే మానవుడు ఈరోజు 2 దారుల్లో ప్రయాణం చేస్తున్నాడు. దేవుని వాక్యం అంటుంది, మత్తయి సువార్త 7వ అధ్యాయము రాయబడినటువంటి మాట ఏమిటంటే 13 నుండి 14, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవానికి పోయే ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరు. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మార్గం ఏమంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, జీవానికి పోయే ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనేవారు కొందరే అన్నాడు. ఈరోజు అనేక మంది ప్రయాణం చేసేది ఏమిటంటే నాశనానికి పోవు ద్వారం, అది వెడల్పుగా ఉంది, ఆ దారి విశాలంగా ఉంది, దాని ద్వారా అనేకుల మార్గంలో ప్రయాణమై వెళ్తున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, ఎందుకు దేవుడు సంఘాన్ని కట్టాడు, సేవకులను పెట్టాడు అంటే, మనిషికి సంఘంలో జీవ మార్గాలు తెలపబడుతూ ఉన్నాయి. యేసు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. జీవ మార్గాలు. ఒక ధనవంతుడు కూడా పరిగెత్తుకుని యేసు దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడనగుటకు నేనేం చేయాలని అడిగినాడు. దయచేసి ఈ వీడియో చూసే మన యొక్క జీవితాల్లో ప్రభు మన నుండి కోరేది ఏమంటే, ఎందుకు సంఘాన్ని, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, మరియు పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరవు అన్నాడంటే, సంఘము బండ మీద కట్టినటువంటి సంఘము, జీవ మార్గాలు సంఘంలో మనకు తెలపబడుతూ ఉన్నాయి. ఆ జీవానికి పోయే ద్వారం ఇరుకు, ఆ మార్గాన్ని నువ్వు కనుగొనాలంటే, ఆ మార్గము గుండా నువ్వు ప్రవేశించాలంటే, ఆ మార్గంలో నువ్వు వెళ్ళే దాని గుండా వెళ్తేనే ఏ జీవంలోకి, నిత్య జీవంలోనికి వెళ్తావు. అవి తెలుసుకోవాలి. దయచేసి అందుకొరకనే ప్రభువు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, మనిషికి విశ్రాంతి కలగాలి. ఈ లోకంలో పొగలంతా మనం కష్టపడి రాత్రి సమయంలో ఏం చేస్తామంటే విశ్రాంతి తీసుకుంటాం. కొద్దిమంది డ్యూటీకి వెళ్ళినప్పుడు కొద్ది సమయము డ్యూటీ చేస్తారు, తర్వాత
విశ్రాంతి కోసం ఇంటికి వస్తారు. అదేవిధంగా ఈ లోకంలోనికి మనం తల్లి గర్భంలో నుండి పిలువబడ్డాము. వచ్చేటప్పుడు ఖాళీగా వచ్చాము, వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళవలసిన వారమే. కాగా అన్నము వస్త్రములు కలిగి ఉండి వాటితో మనం తృప్తి పొందాలి. కానీ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. అనగా మనం తల్లి గర్భంలో నుండి ఈ లోకంలోనికి వచ్చినాము, మళ్ళా తిరిగి ఈ లోకంలో నుండి వెళ్ళవలసినటువంటి స్థలం ఉన్నది. అది ఏమిటినంటే మనం అందరూ కూడా దేవుని ఆలోచన, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశం ఏమై ఉండాలంటే అందరూ రక్షణ పొందాలి, అందరూ కూడా ఆ నిత్య జీవానిలోకి వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకొరకనే ప్రభువు నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. అందుకొరకనే సంఘాన్ని పెట్టి సేవకుల ద్వారా జీవ మార్గాల గురించి సంఘంలో తెలియచేయబడుతుంది. అందుకొరకనే సువార్త ప్రకటించడం జరుగుతుంది. మనిషి జీవాన్ని పోయే ద్వారాన్ని తెలుసుకోవాలనేది. కానీ అనేకులు ఈరోజు నాశనాన్ని పోయే ద్వారంలో వెళ్తున్నారు. వెడల్పుగా ఉంది, విశాలంగా ఉంది, ఆ మార్గంలో అనేకులు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. కావుననే ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా ఈ లోకానికి? జీవ మార్గాలు మనకు తెలపడానికి. అందువల్ల యేసు ఏమన్నాడంటే, నువ్వు 16వ అధ్యాయములో చూసినప్పుడు దేవుని వాక్యం మనకి ఏమి చెప్తుందంటే, ఇక్కడ పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు మన చేతికి ఇచ్చాడు. నువ్వు భూలోకంలో దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అన్నాడు. అనగా ఇప్పుడు సంఘానికి దేవుడు తాళపు చెవినిచ్చాడు. బంధించాలంటే పాతాళలో ఒక ద్వారాన్ని బంధించాలనేది. ఆ ద్వారములో ఎవరు వెళ్ళకుండా అందరూ కూడా విప్పబడాలంటే జీవాన్ని పోయే ద్వారము మన ఎదుట సిద్ధంగా ఉంది. అందువల్లే ప్రభు అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి, సమీపంలో ఉండక ఆయనను వేడుకొనండి. భక్తిహీనులు తమ మార్గాన్ని విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారి పాపములను క్షమించును అన్నాడు. కనుక నీవు ముందు నాశనాన్ని పోయే ద్వారం వెడల్పుగా ఉంది, ఆ దారిలో ప్రయాణమై వెళ్తున్నావు. ఆ దారిలో వెళ్తున్నావనే విషయం తెలియదు. ఎందుకోసం అంటే చీకటి మనల్ని కమ్మేసింది. చీకట్లో నడుస్తున్నాం కనుక మనం ఎక్కడికి పోతున్నాం అనేది మనకు తెలియదు. మనం గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపగలడా? వారిద్దరూ గుంటలో పడిపోతారు. కనుకనే ప్రభువు ఎందుకు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడంటే, చీకట్లో ఉన్న నువ్వు వెలుగును చూడాలి, గుడ్డివాడుగా ఉన్న నువ్వు త్రోవ తెలుసుకోవాలి. ఏ త్రోవ అంటే జీవాన్ని పోయే ద్వారము తెలుసుకోవాలి. కనుక దయచేసి అందుకోలకనే ప్రభువు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవిని సంఘానికి ఇచ్చేశాడు. అదేమంటే, దేన్ని బంధించాలో, మీరు దేన్ని బంధిస్తారో అది నేను బంధిస్తాను, మీరు దేన్ని భూమి మీద విప్పుతారో అది నేను పరలోకంలో కూడా విప్పుతాను అని పేతురుతో చెప్పాడు. ఈ వీడియో చూసే మనం కూడా ప్రభు నీ కొరకు దయచేసి పాతాళలో ఒక ద్వారంలోకి నువ్వు వెళ్ళకూడదని నీ కొరకు దేవుడు ఏం చేశాడంటే ద్వారాలు తెరవబడ్డాయి. యేసు అన్నాడు, నేనే ద్వారము అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడూ రాడు అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుడు ద్వారాన్ని తెరిచి విప్పి పెట్టాడు. ఈ వీడియో చూసే మనలందరినీ ప్రభు పిలుస్తున్నాడు. ఎక్కడికనంటే జీవ మార్గాలను కనుగొనాలి, జీవ మార్గాలను తెలుసుకోవాలి. జీవానికి వెళ్ళాలంటే ఆ మార్గము నువ్వు తెలుసుకోవాలి. అందుకొరకనే నిన్ను ప్రభు పిలుస్తున్నాడు. పాపులనే పిలుస్తున్నాడు కానీ నీతిమంతులను పిలవరాలేదు. రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు. అలాగుననే మారు మనసు పొందుటకై నేను పాపులనే పిలువవచ్చి తిని కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని ప్రభు చెప్తున్నాడు. ప్రభు మనలను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకోసమంటే మనకందరికీ దేవుడు నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. ఆ నిత్య జీవములోకి వెళ్ళాలంటే పాపము ద్వారా మనం అందరము
అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను పొందలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే మత్తయి 18వ అధ్యాయంలో దేన్ని బంధిస్తారో అది బంధించబడును, దేన్ని విప్పుతారో అది విప్పబడును అని అంటున్నాడు. కానీ ఇక్కడ ఇద్దరు యజమానులు ఉన్నారు. దేవుని వాక్యం ఏమంటుందంటే ఎవడు కూడా ఇద్దరు యజమానులను సేవించలేడు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా ఉండి మరి ఒకరిని తృణీకరించును అంటాడు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయం ఉండునని దేవుని మాటలు మనకు స్పష్టంగా చెప్తున్నాయి. ఇక్కడ చాలామంది అనేకులు ఏం చేస్తున్నారంటే ప్రభువు ధనము వారి మీద యజమానిగా ఉండాలి, ధనము కోసం ధనాపేక్ష కలిగి ఉన్నారు, ధనవంతులు అవ్వాలని అపేక్ష కలిగి ఉన్నారు, లోకంలేవన్నీ సంపాదించాలి, భూమి మీద అన్నీ సమకూర్చి పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మరియు కావలసినవన్నీ ధనవంతుడు ఏ విధంగా తన కొరకు కావలసినవన్నీ సమకూర్చుకొని సిద్ధపరచి పెట్టుకుంటాడో అదేవిధంగా కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ కూడా తమకు కావలసిన వాటిని సమకూర్చి పెట్టుకోవాలని సిద్ధపరచుకుంటూనే పనిలో పడి ఏం చేస్తున్నారంటే ధనాపేక్ష కలిగి ధనవంతులు కావాలని అన్నీ సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలని పడి ధనాన్ని వారు యజమానిగా తీసుకుంటున్నారు. ఆ ధనము పక్షంగా ఉన్నారు, ధనాన్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళ హృదయం నిండా ధనమే ఉండిపోయింది. అక్కడ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ద్వేషిస్తున్నారు, దేవుణ్ణి తృణీకరిస్తున్నారు, దేవుని మాటలు వారు లక్ష్యము చేయడం లేదు. దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారంటే నెపాలు చెప్తూ దేవుని మాటలు లక్ష్యము చేయకుండా ఉంటున్నారు. కనుకనే దయచేసి చాలామంది ఈరోజు ఏం చేస్తున్నారంటే దేవుడు నీ కోసం నా కొరకు నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. నీ కోసం ఆయన సొంత రక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఉండాలి. ఆ సంఘంలో దేవుడు నీ కొరకు సేవకులను పెట్టాడు. గ్రంథము మనకు ఇవ్వబడింది. ఆ రోజు యెషయా గ్రంథము యేసు చేతికి ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని సంఘానికి ప్రభువు ఇచ్చాడు. జీవ మార్గాలు సంఘంలో మనకు తెలపబడుతూ ఉన్నాయి. జీవంలో మార్గంలో నువ్వు ప్రవేశించాలని, ఆ మార్గాన్ని కనుగొనాలని యేసు నా యొద్దకు వచ్చి ఆయన మాటలు విని ఆయన దాని ప్రకారంగా నువ్వు నడిస్తే ఆ జీవ మార్గాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఈరోజు అనేకులు ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే నువ్వు పోరాడాలి. ఈరోజు అనేకులు ప్రవేశింప చూస్తున్నారు కానీ వారి వల్ల కావడం లేదు. చాలామంది వెళ్ళాలని కారణం ఏమిటంటే ధనమే వారిని వెళ్ళనివ్వకుండా చేస్తున్నది. అయ్యా, మరియు చాలామంది ధనాపేక్ష కలిగి పరిగెత్తుతున్నారు. తమ కోరికలు, శరీరానికి మనసుకున్న కోరికలు తీర్చుకునేదానికి, ప్రాణాన్ని రక్షించుకునేదానికి. ఆ ప్రాణం ఏం కోరుకుంటుందంటే సుఖించు, తిను, తాగు, సంతోషించని కోరుకుంటుంది. ఇంకా లోకంలో ఇవన్నీ సంపాదించాలి, లోక మర్యాద, ఇల్లు కట్టాలి, నా బిడ్డకు పెళ్ళిళ్ళు చేయాలి, ఇంకా నేను సంపాదించి పెట్టాలి, భూములు కొనాలి, ఇంకా డబ్బుగా సంపాదించాలి, ఇంకా బంగారం సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి. ఈ సంపాదించుకునే పనిలో వెళ్ళి దేవుని మాటలు మనిషి లక్ష్యము చేయడం లేదు. నేపాల్ అనగా నాకు టైం లేదు, నాకు పనులు ఉన్నాయి, నేను ఇప్పుడు రాలేను అని అనేకులు ఏం చేస్తున్నారంటే నెపాలు చెప్తూ ఉన్నారు. కావుననే దయచేసి దేవుడిచ్చే అవకాశాన్ని చాలామంది ఏం చేసుకుంటున్నారంటే పోగొట్టుకుంటున్నారు. ప్రభు ఇక్కడ అన్ని విషయాల్లో మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ ముందర 2 మార్గాలు ఉన్నాయి. ఇరుకు ద్వారం ఉండాలి, నాశనానికి పోయే ద్వారం ఉండాలి. ఏ మార్గంలో పాతాళ లోక ద్వారము నీ ముందర ఉంది, జీవాన్ని పోయే ద్వారము నీ ముందర ఉంది. ఏ మార్గము కావాలనేది నువ్వు కోరుకో. నీ ముందర బరబ్బా లాంటి వాళ్ళు, బందిపోటు దొంగలు సమాజంలో ఉన్నారు, యేసు పక్కన ఉన్నాడు. ఎవరిని కావాలో నువ్వు కోరుకోవాలి. దయచేసి జీవ మార్గము కావాలా, నాశనాన్ని పోయే ద్వారం కావాలా? దయచేసి ఈ వీడియో చూసే నీవు ఈరోజు అనేక మంది వారు వెళ్ళే దారి తెలియకుండా వెళ్ళిపోతున్నారు. కనుకనే ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, నా యొద్దకు రా. ఇదే అనుకూల సమయం, రక్షణ దినం. సంఘంలో నీకు జీవ మార్గాలు తెలపబడుతున్నాయి. కనుక ఆ మార్గాన్ని నువ్వు స్వతంత్రించుకోగలిగితే నువ్వు ధన్యుడు అవుతావు. దయచేసి సత్యాన్ని మీరు తెలుసుకోండి. క్రీస్తు కొరకు ఈ లోకంలో నా పాతాళ లోక ద్వారాన్ని దేవుడు
బంధించేయాలని, అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలనే దేవుని ఉద్దేశం అంటే జీవాన్ని పోయే ద్వారంలోకి వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ఇక్కడ రాయబడినటువంటి మాట మనకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అది అందువల్ల యేసు ఏమంటున్నట్టే, మీ హృదయాన్ని కలవరపడనీయబడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును. అందుకు యేసు ఏమంటున్నాడంటే, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అంటున్నాడు. కనుక యేసు ఏమంటున్నాడంటే, అనేక తండ్రి ఇంట పరలో నిత్య జీవములో మనకు స్థలాలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఆయా స్థలాల్లో ఏ విధంగా కాలనీ ఇండ్లు, ఏ విధంగా స్థలాలు సిద్ధపరిచి ఇండ్లు కట్టి వాళ్ళకి అప్పగిస్తున్నారో, ఈ లోకంలోకి మనం తల్లి గర్భం ద్వారా ఈ లోకంలోకి వచ్చినాం. ఈ లోకం ఏదో ఒక రోజు మనం మరణించవలసిన వారమే. ఈ లోకం మనకు శాశ్వతము కాదు. ఈ లోకం అంతా కూడా మనం శాశ్వతమైన జీవితం కాదు. ఎలా తల్లి గర్భంలో నుండి వచ్చామో మళ్ళా తిరిగి లోకంలోకి వెళ్ళిపోవాలి, మళ్ళా లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన వారమే. లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏమి తీసుకొని రాలా, వెళ్ళేటప్పుడు నువ్వు సంపాదించింది సమకూర్చుకునింది, నీ కుటుంబాన్ని కానీ నీవు సంపాదించినవి కానీ ఏది కూడా నీ వెంబడి రాదు. ఖాళీగా వెళ్ళవలసిన, దిగంబరిగానే వెళ్ళవలసిన వారమే. కానీ నీకు ప్రభు చెప్పే మాట ఏమంటే, నీకు పరలోకంలో దేవుడు స్థలాలు సిద్ధపరిచాడు. ఆయన స్థలం సిద్ధపరచడానికి 2000 సంవత్సరాల ముందు పరలోకానికి వెళ్ళాడు. నీ కోసం, నా కోసం అక్కడ స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రభువాడు ఏమంటున్నాడంటే, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిస్తే నేనుండే స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోతాను అంటున్నాడు. మరలా యేసు తిరిగి లోకానికి రాబోతున్నాడు. మొదటి రాకడ జరిగింది, రెండవ రాకడ ఆయన తిరిగి లోకానికి రాబోతున్నాడు. కనుక ఆ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఆయన ఉండే స్థలములోకి, నిత్య జీవములోకి, మోక్షములోకి, స్వర్గములోకి తండ్రి కుడి పార్శ్వమున యేసు కూర్చుని ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. మనకు అక్కడ స్థలాలు సిద్ధపరిచి పెడుతున్నాడు. మనకు అక్కడ ఆ స్థలములో మన ప్రాణానికి విశ్రాంతి, నెమ్మది, సుఖం ఉంటుంది. ఆ స్థలములో ఆయన ఆరాధించి స్తుతించడానికి అక్కడ రాత్రి పగులు ఉండదు. అదేవిధంగా అక్కడ పనులు చేసుకునేది ఉండదు, వ్యాపారాలు చేసుకునేది ఉండదు. అక్కడ మనము రాత్రింబగళ్ళు మన అందరూ కూడా ఒకే విధంగా ఆయన కలిసి చక్కగా ఆయన ఆరాధించేటువంటి ఆ పరలోకంలో దేవుడు మనకు స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. అక్కడికి అందరూ మనం చేరుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశము, ఆయన సంకల్పమై ఉన్నది. అందుకొరకనే ప్రభు ఏం చేశాడంటే సంఘాన్ని స్థాపించినాడు. ఇదేమంటే ట్రైనింగ్ సెంటర్. అక్కడికి వెళ్ళాలంటే మనం ఎట్లా ఉండాలంటే నీతిగా జీవించాలా. బైబిల్ అంటూ నీతిమంతులు లేరు, ఒక్కరూ లేరు, గ్రహించేవారు లేరు, దేవుని వెదికేవారు లేరు, అందరూ దారి తప్పిపోయినారు. మేలు అందువలనే సంఘములోకి వచ్చి ప్రభు మనిషి ఏం చేయాలో తెలుసా? మారు మనసు పొందాలి, పాపాలు క్షమించబడాలి. ఎప్పుడైతే మన ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలు మనం ఒప్పుకుంటే, నువ్వు నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు గనక నీ పాపాలు క్షమిస్తాడు. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. అప్పుడు నీవు పవిత్రుడుగా, నీతిమంతుడుగా మారినప్పుడు ఆ రాజ్యములోకి నువ్వు వెళ్ళడానికి నీకు దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. ఆ రాజ్యములోకి వెళ్ళడానికి ఈ విషయం తెలియక చాలామంది నోవాహ్ దినాల్లో జనుల వలె, లోతు దినాల్లో జనుల వలె ఎలాగ ఉంటున్నారంటే తినడము, తాగడము, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వడం, ఇండ్లు కట్టడం, ఇండ్లు పెరగడమే ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే మనుషులందరూ జీవిస్తూ ఉన్నారు. కానీ చాలామంది ఏం చేయడం, దేవునికి విరోధంగా, దేవునికి లోబడకుండా, దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ, తమ ఇష్టాలన్నీ నెరవేర్చుకునేదాన్ని పరిగెత్తుతూ ఉన్నారు. దేవుని మాటలు వచ్చినా కూడా పట్టించుకోవడం లేదు, మూర్ఖంగా
ప్రవర్తిస్తున్నారు. కొద్దిమందికి ఈ మాటలు ఆటంకంగా వెర్రితనంగా కనపడతాయి. పిలువబడిన వారికి ఇందులో క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. దయచేసి మనకందరికీ ప్రభు పరలోకంలో స్థలాన్ని సిద్ధపరిచినాడు. మనమందరూ అక్కడికి వెళ్ళాలనేది ఆలోచన. మనం ఎవరు కూడా నశించిపోకూడదు. ఎవరు కూడా నాశనానికి పోయే ద్వారం, పాతాళలోక ద్వారం, నిత్య నరకంలోకి మనం ఎవరు వెళ్ళకూడదని దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఎంతోమంది ద్వారా నీకు వాక్యము టీవీ ద్వారా ఈరోజు వాక్యం వస్తుంది, సెల్లు ద్వారా వాక్యం వస్తుంది, కొన్ని కరపత్రికల ద్వారా మనకు వాక్యం వస్తుంది. ఏదో ఒక విధంగా మన చెవుల దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది. ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. లోబడనొల్లని ప్రజల వైపు ఆయన దినమంతా తన చేతులు చాపుతూ ఉన్నాడు. రండి నా యొద్దకునని పిలుస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు మనిషి తప్పిపోయి తనకిష్టమైన త్రోవలోకి వెళ్ళిపోతున్నాడు. కావునని ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఎందువల్ల అంటే ఆ నిత్య జీవంలోకి నువ్వు చేరాలి. ఆ నాశనాన్ని పోయే ద్వారంలోకి నువ్వు వెళ్ళకూడదు. నీ కుటుంబం వెళ్ళకూడదు. నీవు ఆ స్థలంలోకి వెళ్ళకూడదు. నీ కొరకైన పరలోకంలో స్థలాన్ని సిద్ధపరిచాడు. నిత్య జీవం, నిరంతరము జీవించే స్థలం. ఆ స్థలంలోకి నువ్వు, నేను, మనమందరూ కలిసి ఆయన ఆ స్థలంలోకి వెళ్ళాలనే దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్.